హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. జలజమ్మకి ముగ్గురు కూతుళ్ళ తర్వాత వారసుణ్ణి కని తీరాలి అనే దాంతో జలజమ్మ నాగరాజును కన్నదే. కొడుకైతే పుట్టాడు, కానీ పోయిన భర్త ఆస్తిపాస్తులన్నీ జలజమ్మకి కాస్తా కూస్తా కాదు, భారీగా ముట్ట చెప్పిపోయాడు. దాంట్లో ఆయన పొలాలే ఇచ్చాడా, స్థలాలే ఇచ్చాడా, డబ్బు పరంగానే ఇచ్చాడా, బంగారం పరంగానే ఇచ్చాడా? జలజమ్మ నోటి కింద నిలబడలేని పుణ్యాత్ముడాయన. దాంతో జలజమ్మతో వేగలేక, దినదినగండ నూరేళ్ల ఆయుష్గా బ్రతకలేక, ఇలాంటి గయ్యాళి దాన్నిచ్చి చేసినందుకు తల్లిదండ్రుల్ని తప్పు పట్టలేక, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఆ మహానుభావుడు ఒకరోజు రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టే పరమపదించేశాడు. జలజమ్మేమి దేనికి బెసిగే మనిషి కాదు, దడిచే మనిషి అంతకన్నా కాదు. ఇక కూతుళ్ళ విషయానికి వస్తే, ఆడజన్మ దరిద్రపు ఆడపుట్టక పుట్టిని 3. ఈ 3టికి ఇప్పుడు కట్నాలిచ్చి మళ్ళీ అత్తారిళ్ళకి తోలాలి. వీటికి ఇంటి పని, వంట పని, గొడ్లకాడ పని నేర్పించాలి. మళ్ళీ వీటికి చదువులు చెప్పించి తగలెయ్యాలి అనే దాంతో కూతుళ్ళని ముగ్గురిని ఎటు ప్రాథమిక పాఠశాల, ఆ తర్వాత హై స్కూల్ చదువు 10వ తరగతి వరకు ఫ్రీయేగా ఎవరికైనా, అలా గవర్నమెంట్ స్కూల్కి పంపించడం మొదలుపెట్టింది. ముగ్గురు కూతుళ్ళు అలా పుష్పవతి కాగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 10th క్లాసు పాస్ అయ్యారు అనే మాట కంప్లీట్ అవ్వగానే ఇక వాళ్ళకి పెట్టాల్సిన పెట్టుపోతలు పొలంగా, స్థలంగా, డబ్బుగా, బంగారంగా భారీగానే పెట్టి కూతుళ్ళని అత్తారింటికి మంచి మంచి సంబంధాలే, రైతువారి కుటుంబాల్లో అయినా బాగా దిట్టంగా మూటలున్న వాళ్ళకే ఇచ్చి చేసి పంపించింది. వెళ్ళగానే కూతుళ్ళు వరుసగా ఒక్కొక్కళ్ళు 3-4 సంవత్సరాల్లోనే 4 పిల్లల్ని, 5 పిల్లల్ని, ఇక ఇలా 3 మీద కలిపి పిల్లల్ని కనేయటం, ఆపరేషన్లు కూడా అయిపోయాయి ఒక 5 సంవత్సరాల్లో. మొత్తానికి కూతుళ్ళ బాధ్యతలు జలజమ్మకి కంప్లీట్ అయిపోయినాయి. కూతుళ్ళ తర్వాత చాలా గ్యాప్తో పుట్టాడు కొడుకు నాగరాజు. పుట్టక పుట్టిన ఒకడిని మనం సంస్కారవంతుడిగా పెంచాలనుకుంటాం, పద్ధతులు, వినయ విధేయతలు నేర్పించాలనుకుంటాం, మన పేరు నిలబెట్టే విధంగా పెంచుకోవాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అలాంటిది జలజమ్మ నాగరాజుని విచ్చలవిడితనానికి అలవాటు చేసేసిందే. దాంతో చదువుకోయ్యా, స్కూల్కి వెళ్ళరా అని చెప్పాల్సింది పోయి, ఆ పంతులుగాడు నిన్ను కొట్టాడంటే తిప్పి వాణ్ణే కొట్టు, ఆ టీచర్ అమ్మ కొడితే తిప్పి దాన్నే జుట్టు పట్టుకొని చరిచిరా అని చెప్పేది కొడుక్కే. దాంతో పిల్లాడు ఎందుకు పనికి రాకుండా తయారైపోయాడు 10 ఏళ్లకే. ఆ తర్వాత చుట్టుపక్కల గాలి స్నేహాలు ఒకటి, అవన్నీ తనకి తెలుసు. ఇంటికొస్తే పిల్లాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, చెడు తిరుగుళ్ళకి తనే ఇస్తుంది. ఎందుకు ఏంటి అనదో, జీవితం ఒక్కటే, అనుభవించాలి. మీ నాన్న పోయి నేనెటు నా బ్రతుకును అనుభవించలేక ఇలా విధవరాలు రాత రాశాడా దేవుడు, నువ్వన్నా అనుభవించయ్యా అని చెప్పి, అనుభవించటం అంటే ఏంటి, చక్కగా చదువుకోవటం, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవటం, ప్రయోజకుడవటం, భగవంతుడంటే భక్తి, పిన్నల ఎడల తనకి ఉండాల్సిన మంచి గుణం, వాళ్ళని ఆదరించటం, పెద్దల ఎడల గౌరవం, ఇవన్నీ ఉండాలి ఎక్కడైనా కూడా. అవి కనీసం మాట వరుసకైనా తనకుంటేనేగా అతనికి నేర్పించటానికి. పిల్లాడికి పందెం కోడిని మేపినట్టు కూర్చోబెట్టి అవి ఇవి అడ్డదిడ్డంగా వండి పెట్టి, అయిపోయిన తర్వాత పోస్కోలు తిరుగుళ్ళకి, పోకిరీలా తయారవటానికి, పోరంబోగ్గా తయారవటానికి రోజుకు 500, 1000, 2000 ఇచ్చి ఊరి మీదకి పంపించేదే. దాంతో చుట్టుపక్కల ఉన్న గాలి స్నేహాలు ఊరికినే ఊరుకుంటయ్యా, మెల్లగా స్మోకింగ్ అలవాటు చేశారు. ఆ విషయం తనకి తెలిసే ఊరుకోనే లంక పొగాకు చుట్టలు తెప్పించి ఇచ్చింది. తరువాత తాగుడికి అలవాటయ్యాడు, ఆ తర్వాత పేకాట్లకు అలవాటయ్యాడు, ఆ తర్వాత వేసలకి అలవాటయ్యాడు. కొడుకు తప్పుడు దారిలో పెరుగుతున్నాడని తెలిసినా జీవితం అనుభవించడానికి బోలెడంత ఉంది, వెనకాల తప్పేం ఉంది అని అలా వదిలేసింది కొడుకుని అచ్చుపోసిన ఆంబోతుల. ఈలోపు కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేయవా అని చుట్టుపక్కల వాళ్ళు అనేసరికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. సుగుణ అనే ఒక సుగుణాల రాశి, చూడ్డానికి పుత్తడి బొమ్మలా ఉండే అమ్మాయే,
చాలా మంచిది. గొంతెత్తి మాట్లాడలేదు. ఆడపిల్ల పుట్టటమే భారం బరువు అనుకున్న కుటుంబంలో పుట్టింది సుగుణ కూడా. అయినప్పటికీ వాళ్ళు కట్న కానుకలు స్త్రీధనాలు బాగానే ఇచ్చారు. జలజమ్మ ఇక్కడ నాగరాజు చదువుకోకపోయినా పని పాట చేయని పోరంబోకని చెప్పించలేదు పెళ్ళిళ్ళ పేరయ్యతో. మాకు బోలెడంత పొలం ఉంది, మా అబ్బాయి వ్యవసాయదారుడు అని చెప్పించింది. నలుగురికి అన్నం పెట్టే అన్నదాత అంటే ఎవరికైనా విలువే కదా. అంత ఆస్తిపాస్తులున్నాయంటే ఎవరిని పిల్లనివ్వరు అనే దాంతో నాగరాజుకి సుగుణనిచ్చి పెళ్లి జరిపించేశారు ఆమె పుట్టింటి వాళ్ళు. ఆ తర్వాత సుగుణ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది. నాగరాజు గుణం ఆవిడకి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. పట్టుమని పెళ్ళైన నెల 2 నెలలకే ఆవిడ మీద మోజు తీరిపోయి ఊడి మీద పడి తిరగటం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఆవిడ తల్లిదండ్రులు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దే, ఏ ఇంట్లో ఏ ఆడదానికి తప్పే కష్టాలమ్మా, తరతరాలుగా యుగయుగాలుగా ఆడదన్న తర్వాత ఇలాంటి కష్టాలు మొయ్యకుండానే సంసారాలు నెట్టేసుకుపోతున్నావా, సర్దుకుపోతేనే సంసారాలని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఆవిడకి పుట్టిల్లు అనేటటువంటిదే షెల్టర్ ఇవ్వటానికి కాదని అర్థమైపోయి ఆ పుట్టిల్లు కాస్త క్లోజ్ అయిపోయింది ఆవిడకి. ఇక అత్తేమి సుగుణకి అమ్మ కాలేదు. జలజమ్మ బుద్ధే అది కాదు. దాంతో సుగుణనే కొట్టటం తిట్టటం, కారణం లేకుండా కొడుక్కి చాడీలు చెప్పి కొట్టించటం, ఇంటి పని వంట పనే, ప్రతి దాంట్లో వంకలెతకటం, తప్పులు పట్టడం. మధ్య మధ్యలో జలజమ్మ ముగ్గురు కూతుళ్ళు వచ్చి అవి వండి పెట్టు ఈ వండి పెట్టని ఇక్కడి నుంచి పిండి వంటలని పచ్చళ్ళని అప్పడాలు ఉడియాలు పట్టుకెళ్తూ సుగుణని అందులో ఉప్పు ఎక్కువ వేసావు, ఇందులో కారం ఎక్కువ వేసావు, అది అలా వండావు, ఇది ఇలా చేసావు అని చెయ్యి కూడా చేసుకొని వెళుతూ ఉండేవాళ్ళు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఒకటి తల్లికి చెప్పుకోవాలి, లేదా అమ్మలాంటి అత్తమ్మకి చెప్పుకోవాలి. తనకు ఆ రెండూ కరువే. పోనీ కట్టుకున్న వాడికి చెప్పుకుందామంటే అర్థం చేసుకునేది కాదా మృగం. ఎప్పుడు చూసినా తప్పతాగి మత్తులోనో వేసెల ఇళ్లల్లోనో పేకాట ఆడుతూనో లేదంటే ఊళ్ళ మీదకు పోయో ఉంటాడు నాగరాజు. ఈ పెళ్ళయ్యి 3 సంవత్సరాలైంది. సుగుణకి కడుపు పండలేదు. నాగరాజుకు ఉన్న వ్యసనాల వల్ల ఆమె వెంటనే గర్భవతి కాలేదు. గొడ్రాల గొడ్డు ముద్దానా అనే ఒకవైపున జలజమ్మ కూతుళ్ళు ఆవిడ్ని చెండుకు తింటాం, దానికి తోడు ఆవిడ్ని నానా హింసలు పెట్టే, అడ్డమైన పసర్లు పోయించే, అడ్డమైన వ్రతాలు పూజలు హోమాలు యజ్ఞాలు చేయించే, ఆవిడ పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి డాక్టర్లకి చూపించే లోపం ఆడవాళ్లలోనే ఉండదమ్మా, మగవాళ్లలో కూడా ఉండొచ్చు. మీ కూతుర్నే తెచ్చారు, అల్లుడిని తేలేదే అని డాక్టర్ అమ్మ అడిగినా అల్లుడంటే మగసిరిగల మగాడు రమ్మని వీళ్ళు తేవటం వీళ్ళ వల్ల అయ్యే పనేనా. దాంతో వాళ్ళేమీ మాట్లాడలేక మందులు ఇప్పించి ఆ దేవుడే నీ కడుపు పండించాలమ్మా పూజలు చేసుకొని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత జలజమ్మ తిట్టిన తిట్ల ఫలమో ఏ దేవుడు దీవించిన ఫలమో సుగుణ గర్భవతి అయ్యింది. ఆ తర్వాత నాలా కాదు, నువ్వు 12 మంది మగపిల్లల్ని కనాలని కడుపుతో ఉన్న ఆడదని కూడా చూసుకోకుండా కడుపులో ఉన్న పిండంతో సహా సుగుణనే ఉపవాసాలు, దట్టు కటిక ఉపవాసాలుంచే, ఆ అమ్మాయి చేత భయంకరమైన పూజలు చేయించే, మొత్తానికి ఇక మనవడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది జలజమ్మ. దాంతో ఇంటి పని చేస్తే తేలిగ్గా డెలివరీ అవుద్ది, వంట పని చేస్తే ఈజీగా డెలివరీ అవుద్ది, మనవడే పుడతాడు అనుకుంటే 9వ నెల దాటి 10వ నెల పడిపోయింది. కొంపతీసి ఆడది పుట్టుద్దా అనుకుంటూ ఉండగానే సుగుణకి నొప్పులు రావటం, పుట్టింటి వాళ్ళు వచ్చే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, సుగుణకి కూతురు పుట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత ఒక కొడుకుని కనలేకపోయావు గొడ్డు ముద్దాన, ఎందుకే ఈ ఆడది ఏం చేసుకోవటానికే అని ఆమెని కొట్టడం మొదలుపెట్టింది జలజమ్మ. నాగరాజు అసలు ఇవేవి పట్టించుకునేవాడు కాదు. నోరెత్తితే నాగరాజు కొడతాడు, నాగరాజు తిడతాడు, అవి కామనే. సుగుణకి నోరెత్తే అలవాట్లేదు కాబట్టి ఇక నాగరాజు చెయ్యి సుగుణ దాకా అప్పుడప్పుడు తాగిన మత్తులో తప్ప రెగ్యులర్గా రాదు. ఆ తర్వాత వారసుడు కోసమని మళ్ళీ గర్భం ఉంచింది. దాంతో ఈసారి ఆడపిల్లే పుట్టింది. హైందవి అని పేరు పెట్టారు. మళ్ళీ వారసుడు కావాలంటే చాలే అత్తయ్య, 2 పిల్లలు, మీ అబ్బాయి ఏం పని చేసి పోషిస్తాడని రేపొద్దున, అదీ కాక ఈ రోజుల్లో ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి చదివించుకుంటే ఎవరైనా ప్రయోజకులవుతారో అని అన్నదని సుగుణను పడేసే
చితక్కొట్టేసి మళ్ళీ మూడోసారి గర్భాన్ని మగపిల్లాడు పుడతాడని ఉంచింది. మళ్ళీ ఆడపిల్లే భార్గవి. నాసాలు వచ్చిందో ఏమో నీకో, నాలుగోసారి మగపిల్లాడు పుడతాడని వద్దు మొర్రో అంటున్నా వినకుండా ఈసారి కూడా గర్భాన్ని ఉంచుకోవలసిందేనని చెప్పిందే. కర్మానికి ఈసారి ఆడపిల్లే పుట్టే ఆ పిల్లతో పాటు సుగుణకి గర్భసంచి రిమూవ్ చేసేశారు. ఆ పిల్ల పేరు భైరవి అని పెట్టుకున్నారు. ఇక అంతే. ఆ నలుగురు ఆడపిల్లల్ని చూసే కన్నావులే 4 దరిద్రాల్ని 4 శనిగ్రహాల్ని రేపొద్దున ఎందుకు పనికొస్తాయి, వీటిని చదివించాలి, కట్నాలు ఇవ్వాలి, వీటికి మళ్ళీ శీలాలకి మనమే కొమ్ము కాయాలి, రెక్కల చాటును వీటిని దాచాలి, రేపొద్దున ఏ తప్పు చేయకుండా ఒక ఇంటికి పంపాలి, పురుళ్ళని పుణ్యాలని ఎదవ దరిద్రాలు ఒక్క మగపిల్లాన్ని కనలేకపోయావనే. జలజమ్మంటే పర్వాలేదు, ఆడపడుచులు వచ్చి కొట్టి వెళ్ళి అనేవాళ్ళు. అది చాలదని నాగరాజు ఒక కొడుకుని కంటానికి పనికి రాలేదు, ఎందుకే నీ ఆడ బ్రతుకు, ఎందుకే నీ ఆడ జన్మ అని నానా మాటలు అనేశాడు. చివరికి చుట్టుపక్కల జలజమ్మ స్నేహితురాళ్ళు ఆ కాలం మనుషులు చాదస్తంతో అన్నారంటే వేరే విషయం. సుగుణ వయసు వాళ్ళు కూడా ఒక్క కొడుకుని కంటే పోయేది. రేపు నలుగురు కూతుళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఎంతైనా కొడుకు మనోడు కానీ కూతురు పరాయిదే కదా. ఆడపిల్ల అని ఎందుకంటారు, పుట్టంగానే అది ఆడపిల్ల కాబట్టి. రేపొద్దున మన చూస్తారా, మన కష్టం సుఖంలో తోడుంటారా, మనకేమైనా రోగమో రుష్టో వస్తే అక్కుని చేర్చుకొని ఆదరిస్తారా. ఆడమందే దరిద్ర మంద, అసలు ఆ మందని కన్నేయకూడదు అని నానా మాటలు అన్న ఆవిడ పంటి బిగువన అన్నిటినీ బిగబట్టుకొని దుఃఖాన్ని దిగమింగి ఎలాగైనా పిల్లలు నలుగురిని చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలి. ఆడేంటి మగేంటి, ఎవరిలో ఉండేటటువంటి టాలెంట్ వాళ్ళల్లో ఉంటుంది, ఎవరిని తక్కువ చేసే మాటేం లేదు ఇక్కడ అని నలుగురు పిల్లల్ని ప్రాణం ఒక ఎత్తుగా, మగపిల్లలైతే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారో, ఆడపిల్లలకి ఏం తక్కువ. నాకు పుట్టిన నలుగురు పిల్లలు 4 రత్నాలు పుట్టారో, నేనే నా బిడ్డల్నే నా గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటాననే పాపం తీసుకెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్కూల్లో చేర్చొచ్చింది. ఈలోపు నాగరాజు వ్యసనాలకి ఒకవైపున ఆస్తి తరిగిపోవటం మొదలైందే. ఒకప్పుడు బాగా బ్రతికేవాళ్ళు అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఏం బతుకురా వీళ్ళదే అన్నదాకా తెచ్చేశాడు నాగరాజు సంసారాన్నే. పెద్ద పిల్ల 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సొంత ఇల్లు కూడా అమ్మేసి అద్దెంట్లోకి మారిపోయారు. సుగుణక బయటికి వెళ్ళి బ్రతకటం, ఏదైనా పని చేసే పిల్లల్ని బ్రతికించుకురావటం చేత కాదు. నాగరాజ పనికి వెళ్ళడు. జలజమ్మ కోడల్ని కొట్టి 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 అజం తగ్గిపోయే అలిసిపోయి నోటితో తిట్లు శాపనార్థాలు మొదలుపెట్టింది. మధ్య మధ్యలో కూతుళ్ళొచ్చే ఆ ఉన్నాయి కూడా ఇక అయ్యని ఇయ్యని దోచుకు వెళ్ళటం తప్ప అయ్యో పాపం అనే రకాలు కాదు. ఇంత దాంట్లో ఒక్కోటి చొప్పున ఉన్న బంగారపు వస్తువుల్ని అమ్ముకొచ్చుకుంటూ ఇల్లు జరుపుకు రావటం మొదలుపెట్టింది సుగుణ. ఈలోపు పెద్దమ్మాయిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందే. పేరుకు తగ్గట్టుగానే వాణి ఆ చదువుల తల్లి సరస్వతి బ్రహ్మాండంగా చదువుతే పెద్ద పిల్ల. ఆ ఫలమో ఏమో కానీ మెరిట్లో ఇంజనీరింగు ఫ్రీ సీట్ వచ్చింది. అయితే ఊరు కాని ఊరు వెళ్ళాలి పిల్ల. అంత దూరం వెళతావా అమ్మా అంటే నాకు ధైర్యం ఉందమ్మా, నేను బరి తెగించట్లేదు, చదువుకోవటం కోసం వెళుతున్నాను, తప్పుడు పనులు చేసే ఉద్దేశము లేదు, అంత ఓపిక లేదమ్మా అన్న తర్వాత ఆడబతుకులు ఆడజన్మలు ఎవడో ఒకడు కన్నేస్తాడు, ఎవడో ఒకడితో కాలు జారి ఏదైనా తప్పు జరిగి ఏ కడుపో కాలో వస్తే ఎవడే సమాధానం అని జలజమ్మన్న పట్టించుకోకుండా పెద్దమ్మాయి బట్టలు సర్దుకొని నేనే ఎలాగోలా నా చదువు నేను చదువుకుంటాను, నా గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది సీట్ వచ్చిన ఊరికే. అలా వెళ్ళిన పిల్ల కాలేజీలో అయితే ఫీజు లేదన్న మాటే కానీ పై ఖర్చులకి డబ్బులు కావాలి, కడుపుకి తిండికి డబ్బులు కావాలి. పార్ట్ టైం ఉద్యోగం ఒకటి చూసుకుందే. ఆ పార్ట్ టైం ఉద్యోగంలో వచ్చే డబ్బులతోనే రూమ్ షేర్ చేసుకుంటూ 10 మంది అమ్మాయిలతో పాటు ఉంటూ ఒక 3,000 రూపాయలు ఆ రూమ్ షేర్ కింద ఇచ్చి అలాగే తన వంట తనే
చిన్న కుక్ టాప్ పెట్టుకొని ఇండక్షన్ కుక్ టాప్ వండుకొని తింటూ కాలేజీకి వెళ్ళొస్తూ బిడ్డ చదువుకునేదే. అయితే ఒకటి కాలేజు, లేదంటే కనుక లైబ్రరీ, అది కాదంటే పార్ట్ టైం ఉద్యోగం, అది కాదంటే చదువుకోవటం, ఈ తప్ప వాణి ప్రపంచంలో ఏమీ ఉండవు. చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినా ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రేమల్లోకి వెళ్ళేంత ఓపిక లేదు. తన కుటుంబం పరిస్థితులు, తండ్రి తల్లిని చూసే చిన్నచూపు, నానమ్మ అనే హీనమైన మాటలు, మేనత్తలు వచ్చి కొట్టిన దెబ్బలు, చుట్టుపక్కల వాళ్ళు చేసిన హేళనలు భరించిన వాళ్ళ గుండెలకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవడో ఒకడు బాయ్ ఫ్రెండ్ దొరికితే చాలే, వాడి మీద పడి బతికేయొచ్చులే, వాడే మనని మేనేజ్ చేసి మెయింటైన్ చేస్తాడులే, ఏదో బయటికి వెళ్ళి 4 ముద్దులో 4 హగ్గులో ఇచ్చేస్తే మన మెయింటెనెన్స్ వాడి మీదగా వెళ్ళిపోద్దులే అనుకునే తరహా కాదు. కష్టపడి చదువుకోవాలని కంకణం కట్టుకుంది పెద్ద పిల్ల. ఇక మిగతా 3 పిల్లలకి జలజమ్మ అంటమో ఏమో కానీ అంత పెద్ద చదువులు అబ్బలేదు. అయినప్పటికీ ఆడపిల్లలు తల్లి దగ్గర కూర్చొని, నువ్వు బాధపడకమ్మా, మన ఊళ్ళోనే డిగ్రీ కాలేజీ ఉంది కదా, మేము 3 డిగ్రీ చదువుకుంటాం, ఇక్కడ 100లోనే ఫీజు, ఆ ఫీజు కూడా మనమే కట్టుకుందాం, కట్టడానికి కూడా నా దగ్గర ఏమున్నాయమ్మా, ఆఖరి నగ కూడా అమ్మేశానుగా తల్లి అని సుగుణ అంటూ ఉండగానే రెండో అమ్మాయి హైందవి చిన్నప్పటి నుంచి కూడా టైలరింగ్ మీద ఆసక్తితో టైలరింగ్ నేర్చుకుంది. దాంతో ఇక తల్లి ఆఖరినగా అమ్మేశాను అని చెప్పగానే ఆ అమ్మాయి వెళ్ళి ఒక మిషన్ కొనుక్కొచ్చుకొని టైలరింగ్ చేయటం మొదలుపెట్టింది. అలా ఆ పిల్ల టైలరింగ్ చేస్తే అది పల్లెటూరు కాబట్టి బ్లౌజ్కి 50 రూపాయలు 70 రూపాయలు వచ్చేవే. ఎంతో కొంత వేడినీళ్ళకి చన్నీళ్లు తోడని ఆ టైలరింగ్ చేస్తూ ఆ పిల్ల చదువుకునేది. ఇక 3వ అమ్మాయి భార్గవికి చిన్నప్పుడంతా సుగుణ గేదెల దగ్గర, ఆవుల దగ్గర, కోళ్ళ దగ్గర, మేకల దగ్గర పని చేయటం చూసి అవంటే విపరీతమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పాటు ఏ గేద ఎన్ని పాలిస్తుందో, ఏ ఆవు ఎప్పుడు లేగని కంటదా దూడని కంటదా అనే విషయం, ఏ కోడి ఏ పిల్లల్ని పెట్టుద్దనే విషయం, ఏ గుడ్లు పెట్టుద్దనే విషయం, ఏ మేకకి ఎన్ని పిల్లలు పుడతాయి అనే విషయం కూడా చూసే చెప్పుద్ది భార్గవే. దాంతో రెండో అక్క దగ్గర కాస్త డబ్బులు తీసుకొని ముందు కోళ్ళని కొనుక్కొచ్చింది. వెళ్ళి ఒక 5 కోళ్ళని కొనుక్కొచ్చి 4 పెట్టలు, 1 పుంజు, వాటితో గుడ్లు పెట్టించింది. ఆ గుడ్లను పొదగేసింది. ఆ పొదగేసిన పిల్లలైనే ఆ తర్వాత వాటిని పెంచి అవి నాటుకోళ్ళు కాబట్టి వాటిని అమ్ముతూ, కోడిగుడ్లు నాటువి అమ్ముతూ అలా కోళ్ళ మందని పెంచి ఒక 100 కోళ్ళని చేసి 3వ అమ్మాయి అలా ఒకవైపు నుంచి పౌల్ట్రీ బిజినెస్ లాగా స్టార్ట్ చేసి 4 రూపాయలు సంపాదించటం మొదలుపెట్టింది. ఇక 4వ అమ్మాయి భైరవి. చిన్నప్పటి నుంచి భైరవికి ఎందుకో వంటలంటే విపరీతమైనటువంటి ఆసక్తి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారి పంపుద్ది జలజమ్మ సుగుణని పుట్టింటికే. వెళ్ళినప్పుడు రాక కూతురు వచ్చిందనే దాంతో సుగుణ తల్లి 4 రకాలు కడుపారా తిండన్నా పెడదామని వండుతూ ఉంటే అమ్మమ్మ దగ్గర కూర్చొని అమ్మమ్మ వండే వంటలు, ఇంట్లో అమ్మ వండే వంటలు, తన కూతుళ్ళ కోసం జలజమ్మ వండుద్ది కొన్ని వంటలు, అవి చుట్టుపక్కల బామ్మలు వండే వంటలు చూసి భైరవి బాగా వండటం నేర్చుకుంది. దాంతోనే ఇక తన అక్కల దగ్గరే కొంచెం డబ్బులు తీసుకొని ఇంట్లో ఉన్న వంట సామానుతోనే పొద్దున్నే కాస్త టిఫిను, ఇడ్లీ, అట్టు, అలాగే కాస్త గారె, పునుగు వేసి అమ్మటం. ఆ తర్వాత మధ్యాహ్నం పూట 4 రకాల కూరలు వండి వాళ్ళకి 50 రూపాయలకే భోజనం అనేసరికి చుట్టుపక్కల జనాలు కమ్మగా వండుతారు. దానికి తోడు కల్తీ లేకుండా వండి పెడతారు. అన్నంలో సున్నం నీళ్లు చల్లరు. ఏం కావాలి ఆరోగ్యానికి అని చెప్పి జనాలు కాస్త 4 తిని వెళ్ళేవాళ్ళు. సాయంకాలం కాస్త పునుగు బజ్జీ వేసి రాత్రికి అంత పుల్కా కూర వండేది ఆ అమ్మాయి. అలా 4వ పిల్ల 4 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టి పెద్దమ్మాయితో, నువ్వు టెన్షన్ పడకక్క, ఇక్కడ మేము బాగానే ఉన్నాం, ఇంటిని మేమే పోషిస్తున్నాం, మేము చదువుకుంటున్నాం కూడాను, అమ్మని మేము చూసుకుంటాం, నువ్వు కంగారు పడకుండా చదువుకో అని చెప్తే ఈ ఎంతకాలంలో ఈ పిల్లలు డెవలప్ అయిపోయేలోపు పెద్దమ్మాయిది ఇంజనీరింగ్ అయిపోయి పీజీ కూడా అయిపోయింది. ఆ తర్వాత 1,00,000
రూపాయలు ఉద్యోగం వచ్చింది నెలకే. వాళ్ళకి అదే గొప్ప విషయం. ఆ అమ్మాయి లాంటి పిల్లలు అలా అంత గొప్ప మెరిట్తో అంత ఉద్యోగం తెచ్చుకోవటం అంటే మరి ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థితిలో అది ఎక్కువే కదా. దాంతో ఉద్యోగం వచ్చి రాగానే నువ్వేమీ జీతం పప్పొద్దక్క అని చెప్పి అప్పటికే రెండో చెల్లెలది మూడో చెల్లెలది డిగ్రీలు అయిపోయి కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత లేదు హైందవి నువ్వు నాతో రమ్మనమని వాణి వచ్చి హైందవిని తీసుకెళ్ళింది. వాణి ఒక ఫ్లాట్ తీసుకొని ఒకవైపున ఉద్యోగమే చేసేదా, ఓవర్ టైమే చేసేదా, దానికి తోడు వాణి ఖాళీగా ఉండకూడదని చెప్పి 6th క్లాస్ నుంచే ఇక పీజీ పిల్లల వరకు కూడా ట్యూషన్లు చెప్పేది బ్యాచ్ల వైజ్గా. 5 నిమిషాలు ఖాళీగా ఉండదు. అక్కెటు ఖాళీగా ఉండనప్పుడు నేనెలా ఖాళీగా ఉంటానని చుట్టుపక్కల వాళ్ళని చూసొచ్చింది హైందవి. చూసొస్తే అక్కడ ఒక్కో బ్లౌజు 500, 1000 రూపాయలు, 2000. అదే మగ్గం వర్కులు చేస్తే 5000 నుంచే 50,000, 1,00,000 పెట్టి కుట్టించుకునే జనాలు కూడా ఉన్నారని తెలిసి ఆ అమ్మాయి నోరు తెరుచుకుంది. ఒళ్ళంతా విరగబడి కుట్టిన పొద్దున్నుంచి సాయంత్రం దాకా తమది పల్లెటూరు కాబట్టి నార్మల్ బ్లౌజ్కి 50, లైనింగ్ బ్లౌజ్కి 70 రూపాయలు రావటమే గగనం. అలాంటిది తను కూడా ఏదైనా పెట్టుకుంటే అనే పెద్దక్కయ్యతో చెప్పింది. ఆ మాటకి వాణి తను సేవింగ్స్లో ఉన్న డబ్బుల్లో నుంచి కొంత తీసి చెల్లెళ్ళకి ఇక చిన్న బొటిక్ లాంటిది స్టార్ట్ చేయించింది. అలాగే వర్కర్లను మాట్లాడి మగ్గాలు పెట్టించింది. హైందవికి ఒకవైపున బ్రహ్మాండమైనటువంటి ఆ అమ్మాయిలో ఒక స్కిల్ ఉంది, టాలెంట్. ఆ టాలెంట్తో చూస్తే పట్టేస్తుంది ఏదైనా కూడా. బ్రహ్మాండంగా ఇక టైలరింగ్ చేయించటం, కస్టమర్లు రావటం, వాళ్ళకి రకరకాల మోడల్స్ కుట్టడం, దాంతోపాటు డిగ్రీ చదువుకొని ఇంగ్లీష్ ముక్కలు కూడా వచ్చు కాబట్టి సజెస్ట్ చేయటం. ఇలా సంవత్సర కాలంలోనే హైందవి వాణి ఇద్దరూ కలిసి కష్టపడి 4 రూపాయలు సేవింగ్స్లో వేయటం మొదలుపెట్టారు. ఇక మూడో అమ్మాయి భార్గవిని, 4వ అమ్మాయి భైరవిని కూడా సిటీకి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఒక ఖాళీ ప్లేస్ చూసి ఆ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు అందరివి డిగ్రీలు అయిపోయినాయి. పెద్దమ్మాయిది పీజీ అయిపోయింది ఇంజనీరింగ్ తర్వాత. దాంతో భార్గవికి ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని అక్కడ షెడ్లు వేయించేసి ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ అప్పచెప్పేసి ఆ అమ్మాయి చేతి కిందకి ఒక 2 అమ్మాయిల్ని 2 అబ్బాయిల్ని పెట్టి అప్పగించేశారు పెద్దక్క, రెండో అక్క. దాంతో భార్గవి ఒకవైపున చక్కగా ఎలాంటి కల్తీ లేనటువంటి మంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, దాంతోపాటు నాటుకోడి గుడ్లు, దాంతోపాటు నాటుకోడి మాంసం, దాంతోపాటు ఆరోగ్యకరమైనటువంటి తిండి తినేటటువంటి వేట మాంసం, ఇవన్నీ కూడా అమ్మి చక్కగా ఆ అమ్మాయి ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది, డైరీ ఫామ్ లాగా. ఇక 4వ అమ్మాయి భైరవి. ముగ్గురు అక్కలు కలిసి భైరవి చాలా బాగా వంటలు వండుద్దు కాబట్టి ఆ ఊళ్ళో సరదాగా రెస్టారెంట్లకి, కర్రీ పాయింట్లకి, బేకరీలకి తిప్పితే వందలు పెట్టి జనాలు ఫుడ్లు కొనుక్కొని తింటాం. అంతంత రేటు ఉండటం చూసి ఎంత కమ్మగా వండి పెట్టినా 50 రూపాయలు భోజనానికి మూలుగుతారక్క మనోళ్ళు. 5 రూపాయలకి పచ్చడి పెడతావా, 2 రూపాయలకి పచ్చడి పెడతావా అంటారు గిన్నెలు తెచ్చే. చూసావా ఇక్కడ ఎంతెంత రేట్లు అనేసరికి ఆ అమ్మాయితో మొత్తానికి ఒక హోటల్ బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయించారు. ఆ అమ్మాయి పొద్దున్నే టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం లంచ్ సెక్షను, దాంతోపాటు ఈవినింగ్ పూట స్నాక్స్, అలాగే టిఫిన్లు, రాత్రికి మళ్ళీ భోజనం సెక్షను. అది కాకుండా ఆ అమ్మాయికి బాగా వచ్చు కాబట్టి పచ్చళ్ళు, ఊరగాయలు, వడియాలు, అప్పడాలు, కారాలు, కారపొళ్ళు అలా మొత్తం వరల్డ్కి సేల్ చేయటం మొదలుపెట్టింది. చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆర్డర్లు ఇచ్చి షిప్పింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకుంటున్నారు అబ్రాడ్ నుంచి కూడా. ఇలా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఫుడ్ దొరకటం, హ్యాపీగా ఇలా 4 ఆడపిల్లలు 5 సంవత్సరాల పాటు పగలు రాత్రి అనేది తేడా లేకుండా కష్టపడి మొత్తానికి 4 రూపాయలు వెనకేసి అదే సిటీలో స్థలం కొని వాళ్ళమ్మ డ్రీమ్ ఒకప్పుడు ఒక అందమైన ఇల్లు ఉండాలి, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నీ ఉండాలంటే అవన్నీ నాటి
పాతించి స్థలం కొనగానే ఇల్లు కట్టించి కారు కొని కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తల్లికి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి నానమ్మని అమ్మని నాన్నని అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళమ్మకి 1,00,000 రూపాయలు పట్టుచీర కొన్నారు, ఒంటి మీద నగలేశారు. చుట్టుపక్కల జనాలు వచ్చి నోటి మీద వేలేసుకొని ఆ రోజున నీకు ఆడపిల్లలు పుట్టారని హేళన చేశాం, మా కొడుకులు పుట్టినా మా కొడుకులు మమ్మల్ని ఆదరించేదే లేదు, చూసేదే లేదు, ఆడపిల్లని కన్నా పోయేది కొంచెం అంత కూతురుంటే పోయేదని పెద్దోళ్ళు అందుకే అన్నారని మాట తిప్పేస్తే నలుగురు కలిసి అక్క చెల్లెళ్ళు మీరెప్పుడు ఆలోచించేది తప్పే. పరాయింటి నుంచి వచ్చినటువంటి కోడల్ని కూతుర్లా మనసులో పెట్టుకొని చూడటం మీకు చేత కాదు. వాళ్ళు మీ కొడుకుల్ని పెళ్లి చేసుకోవటమే వాళ్ళు చేసుకున్న పాపం అన్నట్టుగా కొట్టి తిట్టి హింసలు పెడితే భరించలేని ఆ అమ్మాయిలు మీ కొడుకుల్ని తీసుకెళ్ళి వేరు కాపురాలు పెట్టుకున్నారు. దాంతో మీ కూతుళ్ళు వేరు కాపురాలు వెళ్తే అది కరెక్టే, కానీ మీ కోడళ్ళు వేరు కాపురాలు వెళ్తే మాత్రం అది తప్పు. ఎందుకంటే మీ కొడుకుల్ని దూరం చేశారని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ ఆలోచన ధోరణి మారనంత వరకు ఈ పరిస్థితులు మారవులే అని చెప్పి గృహప్రవేశం అయిపోయింది. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయే ఎంత కష్టపడ్డారో నా బంగారు తల్లులని నలుగురిని కౌగిలించుకొని ఆవురుమని ఏడ్చేసిందే ఆవిడ. నాన్ననే అక్కడ కూర్చోబెట్టి మా అమ్మని ఇప్పటికే నువ్వు చాలా హింసలు పెట్టావు నానమ్మ, నువ్వు ఇంకొకసారి మా అమ్మని కొట్టినట్టున్నా తిట్టినట్టున్నా మేము నలుగురం కలిసి నిన్ను ఏ అనాథాశ్రమానికో చేరుస్తాం అనుకోకు, ఇదే ఇంటికి పని మనిషిని చేసి నీ ఎముకలు ఏరేస్తాం జాగ్రత్త. ఆడపుటక పుట్టి 3 ఆడకూతుళ్ళని కని నువ్వా గొడ్రాలివి, మా అమ్మ మనసు లేని ఆడదానివి నువ్వు, ఏం జన్మ నీది అని అడిగారు జలజమ్మనే. అంతంత ఎత్తైన మనవరాళ్ళని చూసి భయపడి వెనక్కి తగ్గిందే. పైగా జలజమ్మ కూతుళ్ళు మాట్లాడబోతే ఇంకోసారి అడ్డమైన చుట్టరికాలు పెట్టుకొని వచ్చి మా అమ్మని ఏదైనా అన్నట్టు ఉందో మిమ్మల్ని మేము ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోము, మాకు చేతులున్నాయి, మేము చేయి చేసుకోగలం, మేము కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించగలం మిమ్మల్ని అనేపాటికి భయపడిపోయారు జలజమ్మ కూతుళ్ళు. చూడు నాన్న, ఇక్కడికి తీసుకొచ్చాం కదా అని చెప్పి తాగొచ్చు, అడ్డమైన వేసలతో తిరగొచ్చు, అడ్డమైన వ్యసనాలకి ఇక్కడ డబ్బులు ఇస్తారు అనుకుంటే పొరపాటు. అర్ధనా పైసా కూడా ఇవ్వం మేము. ప్రతిరోజు నీకంటూ ఒక 200 కానీ 300 కానీ ఇస్తాము. అమ్మ గదిలో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఫస్ట్ ఫ్లోర్లో మీ అమ్మ గదిలో నువ్వు గదిలో ఉండండి. అమ్మ నువ్వు పైన ఉందో కానీ పద, మా అమ్మను అసలు మీరు పలకరించొద్దు, మా అమ్మతో నువ్వు మాట్లాడొద్దు, మా అమ్మని నువ్వు అన్న మాటలు నువ్వు కొట్టిన దెబ్బలు మేమేది మర్చిపోలేదు, నువ్వు నీ పాటికి నువ్వే ఒక గదిలో ఉండో, నీకు డబ్బులు ఇస్తాం, వాటితో నువ్వు తాగుతావో నీ ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకుంటావో ఇంట్లో ఉండి చెయ్యే, ఇష్టం లేదు అనేటట్టయితే నిరభ్యంతరంగా నీ అమ్మని తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. దాంతో వేరే అతిగతి లేక కూతుళ్ళు చెప్పింది వినక తప్పలేదు నాగరాజుకే. పెళ్ళిళ్ళు చేసుకోరా అమ్మా అని సుగుణ అంటే ఎంత కష్టపడుతున్నారే తల్లి అంటే, కష్టం కాదమ్మా, ఇష్టంగానే చేస్తున్నాం, మేమేం చేసినా. ఎవరు చెప్పారమ్మా మగపిల్లలు మాత్రమే ప్రపంచంలోకి వెళ్ళగలరు, బ్రతకగలరు, రూపాయి సంపాదించగలరు అని? ఆడది తలుచుకున్నా కూడా ఆడది కూడా కష్టపడగలదు, సంపాదించగలదు. అభిమానవతైనటువంటి ఆడదానికి మాత్రం ప్రపంచంలో ఏం తక్కువమ్మా కష్టపడితే అని తల్లికి ధైర్యం చెప్తే, చేసుకుంటామమ్మా, నాన్నలాంటి మగాడు కాకుండా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే చేసుకుంటామని చెప్పారు పెళ్ళిళ్ళో. వాళ్ళన్న ఫలమో ఏమో కానీ ఆ తర్వాత 1 by 1 అటు ఇటుగా 4 అమ్మాయిలకి 4 అబ్బాయిలు జీవితంలోకి వచ్చారు. వీళ్ళ సంపాదన మీద ఆధారపడే వాళ్ళు కాదు, వీళ్ళ రూపాయి అడిగేవాళ్ళు కాదు, మంచి ఫ్యామిలీల్లో పుట్టి పెరిగిన పిల్లలు, స్థిరచరాస్తులు ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగం వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, రూపాయి కట్న కానుకలు ఆశించని వాళ్ళు, అత్తింటి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. అలాంటి వాళ్ళను చూసి 4 అమ్మాయిలు పెళ్లి చేసుకొని అత్తారిళ్ళకి వెళుతూ కూడా అత్తయ్యని మనం తీసుకెళ్దామంటే మనం తీసుకెళ్దాం అనేలాంటి మంచి అల్లుళ్ళు వచ్చారు సుగుణకే. ఆ తర్వాత రామ్మ మాతో ఉందో కానీ అని అత్తయ్య అని కూడా కాదు, అమ్మ అని పిలిచే అల్లుళ్ళు వస్తే లేదులేమ్మా మీ నానమ్మ నాన్న ఉన్నారుగా తర్వాత చూద్దాంలే అని చెప్పింది సుగుణ. తల్లి
తల్లి పేరు మీద ఆ ఇల్లు రాసి ఆ పత్రాలు లాకర్లో పెట్టి తల్లి పేరు మీద ఇంత అమౌంట్ అని వడ్డీ వచ్చేలా వేసి నువ్వు ఎవరి దగ్గర చేయి చాపక్కర్లేదని తల్లి చేతి కింద పనివాళ్ళని పెట్టి వంటమ్మాయిని పెట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకోమని రోజుకొకళ్ళం వస్తామని వీడియో కాల్ చేయమని సీసీ కెమెరాలు పెట్టించి అత్తారిళ్ళకి వెళ్ళారు. హ్యాపీగా భర్తలతో కాపురం చేసుకుంటూ ఒక్క మాటనే భర్తలు కాదు, ఒక్క మాటనే అత్తమామలు కాదు, చక్కగా ఎవరే వృత్తులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండగా ముందు జలజమ్మ పోయిందే. జలజమ్మ పోయిన తర్వాత కూడా సుగుణని రమ్మంటే నాగరాజు ఉన్నాడుగా, అమ్మ వద్దులే నేనే పోతే కనుక ఆ మనిషిని చూడండమ్మా అని ఆవిడ ఇంకా అతన్ని చూడమని చెప్పింది కూతుళ్ళకే. ఆవిడకి మొదటి నుంచి ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది కాబట్టి, కానీ తాగిన ఎఫెక్టో విపరీతంగా అడ్డమైన చుట్టలు తాగిన ఎఫెక్టో కానీ లంగ్స్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి లివర్ పాడైపోయి వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు చేయించిన నాగరాజు ఒక రోజున కాలం చేశాడు. ఆ తరువాత ఇక నువ్వు ఉండొద్దమ్మా అని చెప్పి పిల్లలే తలకొరివి పెట్టి నాగరాజుకి జలజమ్మకి ఇక దినదవస కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పదమ్మ మాతో అన్న తర్వాత మా దగ్గరికి రావాలని పంతం. పెద్దమ్మాయి దగ్గరికి వెళతానంటే మేం కూతుళ్ళం కాదా అని మిగతా ముగ్గురు, రెండో అమ్మాయి దగ్గరికి వెళ్తానంటే మేం కాదా అని మిగతా ముగ్గురు. దాంతో ఆవిడ అల్లుళ్ళు కూడా మా ఇంటికి రావాల్సిందే అంటే మా ఇంటికి రావాల్సిందే, వియ్యాల వాళ్ళు కూడా రామ్మ మా ఇంట్లో ఉందుగానంటే మా ఇంట్లో ఉందుగానన్న ఉషో అని ఎవరింటికి వచ్చినా ఇంకో ముగ్గురు చిన్నబుచ్చుకుంటారనే దాంతో సరేనమ్మా మీ నలుగురిళ్ళకి వస్తాను, ఒక్కొక్కళ్ళ ఇంట్లో కూడా 3 నెలల చొప్పున ఉంటాను, అప్పుడు మీకు నన్ను చూడలేదనే కించ ఉండదు, నాకు మీ అందరినీ చూసుకున్నాననే ఆనందం ఉంటుందని ఆవిడ ఉండేటటువంటి ఇల్లు నీట్గా క్లీన్ చేయించి ఆ తర్వాత అన్ని క్లాత్స్ కప్పి నెలకు ఒకసారి అక్కడికి మాత్రం సరదాగా గడపటానికని 4 ఫ్యామిలీలు తల్లిని తీసుకొని అత్తారు వాళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత సుగుణ ఒక్కొక్క కూతురు దగ్గర 3 నెలలుంటూ ఒక్కో కూతురికి 2 పిల్లలు పుట్టే హ్యాపీగా ఆవిడనే ఒక మగపిల్లాడు కూడా తల్లిదండ్రుల్ని అలా చూసుకోడేమో, వచ్చిన అత్తింటి వాళ్ళనే వీళ్ళ కూతుళ్ళు అలాగే చూసుకునేవాళ్ళు, అమ్మా నాన్నల్లా వాళ్ళు వీళ్ళతో అలాగే ఉండేవాళ్ళు. అనవసరమైన అధిక ప్రసంగం చేసే అలవాటు సుగుణ 4 కూతుళ్ళకి లేదు. కోడళ్ళని ఆరళ్ళు పెట్టి చెండుకు తినే అలవాటు సుగుణ వియ్యాల వారికి అల్లుళ్ళకి లేదు. కాబట్టి హ్యాపీగా పిల్లా పాపలతో వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతూ సుగుణ గుండె ఆనందంతో నిండిపోయింది. ఆడపిల్ల మగపిల్లాడా అన్నది కాదు, మనం పెంచే పెంపకాలు ఆ రోజు ఆ పిల్లలు తల్లి పడ్డ కష్టాలు తల్లిని ఆ కష్టాల నుంచి బయటికి తెచ్చి నెత్తిని పెట్టి చూసుకోవాలనుకున్నారు. దానికోసం వాళ్ళ అహోరాత్రాలు కష్టపడ్డారు. అందరిలాగా ప్రేమలని అందరిలాగా టైంపాస్కి ఉద్యోగాలని కాకుండా కష్టపడి జీవితాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మిగతావన్నీ ఆ భగవంతుడి దీవెనతో అవే జరిగిపోయినాయి. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.